ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, యూజువల్‌గా ఆడవాళ్ళకి అండం విడుదలైనాక అది ట్యూబ్‌లోంచి ప్రవేశించి తర్వాత మగవాళ్ళ వీర్య కణాలతో కలిసినప్పుడు పిండం తయారవుతుంది. ఆ పిండం గర్భసంచిలో 3 లేదా 5 రోజు మధ్యలో ఇమిడి అయి ఉంటుంది. దాన్ని ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అంటారు. ఆ ఇంప్లాంటేషన్ ప్రాసెస్‌లో బీటా హెచ్‌సీజీ హార్మోన్ అనేది విడుదలవుతుంటది. సో, ప్రెగ్నెన్సీ గ్రో అయిన కొద్దీ ఈ బీటా హెచ్‌సీజీ హార్మోన్ మెయింటెనెన్స్ వల్లనే గ్రాడ్యుయల్‌గా యూరిన్‌లో కూడా ఏర్పడుతుంది. సో, ప్రెగ్నెన్సీ టెస్ట్ 2 విధానాలుగా చేసుకోవచ్చు. వన్ ఈజ్ యూపీటీ అండ్ యూరిన్ శాంపుల్‌తో చేస్తారు. ద అదర్ ఈజ్ బ్లడ్ టెస్ట్ విచ్ ఈస్ డన్ బై బీటా హెచ్‌సీజీ టెస్ట్. నార్మల్‌గా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవాళ్ళు అంటే లైక్ 28-30 డేస్ సైకిల్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద మిస్డ్ పీరియడ్ దే కెన్ డూ ద టెస్ట్. సో, యూజువల్‌గా ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్‌తో వీళ్ళు యూరిన్ కలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఎందుకు యూరిన్ ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి అంటే రాత్రంతా కూడా యూరిన్ తక్కువగా వెళ్తారు కాబట్టి ఆ బీటా హెచ్‌సీజీ హార్మోన్ కాన్సంట్రేటెడ్ ఉండడం మూలాన వి ప్రిఫర్ ఎర్లీ మార్నింగ్ శాంపుల్. సో, తర్వాతకి వస్తే కొంతమందికి పీరియడ్స్ వెరీ షార్ట్ సైకిల్స్‌గా ఉంటాయి. అంటే చిన్నవిగా 22-20 రోజులకే వస్తూ ఉంటాయి. వాళ్ళు మాత్రము ఇంకా త్వరగా కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు.